నాచే నచ్చే సాంగ్ రాజాసాబ్లో తమన్ సార్ చేసిన దానికి అంటే నాది కాపీ కొట్టారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వైరల్ అవుతుంది, ఇది నాది కాపీ కొట్టారు అని చెప్పేసి ఆయన వర్షన్ ప్లే చేశారు, ఈయన వర్షన్ ప్లే చేశారు, ఇలా చెప్పు తీసి ఇలా ఇలా అన్నారు. అదే కదా, ఓకే. అది సో నువ్వు మ్యూజిక్ చూసారా మీరు? వాట్ డు యు థింక్? డైరెక్టర్ క్వశ్చన్, శివాజీ గారి క్వశ్చన్, నీకు ఈ క్వశ్చన్. అయ్యో బాల్స్ ఇలా వేస్తుంది. మామూలుగా అడుగుతున్నారు. ఇన్ జనరల్ మనం ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటాం కదా, సో క్యాజువల్ గా నేను నార్మల్ క్యాజువల్ ఫ్రెండ్స్ లాగా అదే కెమెరాలు ఉన్నాయి అంతే. అట్లని చెప్పి మీరు నాకేం డిస్కషన్స్ పెట్టద్దు. నేను సరే చెప్పండి. సో ఫస్ట్ థింగ్, అసలు ఆ వీడియో అనేది ఎంత రియలో ఎంత ఫేకో మనకు ఎవరికి తెలియదు. సో దీని గురించి మనం మాట్లాడలేము. అండ్ ఒకవేళ రియల్ అయినా అది ఫేక్ అయినా కూడా అది ఐ డోంట్ థింక్ సో. ఆ లెవెల్ ఆఫ్ లెజెండరీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అంత ఒక సోషల్ మీడియా నెగటివిటీకి గురి చేయడం అనేది ఐ వుడ్ నెవర్ సపోర్ట్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్ ఆల్సో. బికాస్ ఆయనే కాదు, ఎవరైనా కష్టపడి అంత ఒక స్టేచర్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళలో అట్లీస్ట్ ఒక 0.1% కూడా జర్నీ లేని ఎవరో వచ్చి ర్యాండమ్గా కామెంట్ చేయడం అనేది నాకు అది ఎందుకో అది నేను ఎవరున్నా ఏ మ్యూజిక్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయను ఫస్ట్ నుంచి. నేను ఐ కాంట్ లీవ్ అ కామెంట్. ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ద నెగటివిటీ దట్ గోస్ ఇన్ సోషల్ మీడియా ఆన్ మ్యూజిక్ ప్రొడక్షన్ ఆల్సో. బికాస్ యాక్చువల్లీ మ్యూజిక్ ప్రొడక్షన్ అనేది దేర్ ఆర్ లాట్ ఆఫ్ విఎస్టీస్ ప్లగ్ఇన్స్. అదేంటంటే ఆ ప్యాక్ కొనుక్కున్న వాళ్ళందరికీ అవైలబుల్ ఉంటుంది. సో ఎవరు ఫస్ట్ వాడారో వాళ్ళది అయిపోతుంది. అది అంటే ఎవరైతే అది ఫస్ట్ ఒక సినిమా సాంగ్కి వాడేశారో, ఎవరు అది కనిపెట్టేశారో, అది వాళ్ళ మ్యూజిక్ దీని కిందకి వచ్చేస్తుంది. సో బట్ వీల్ నాట్ హ్యావ్ అన్ ఐడియా వరల్డ్లో ఏ పార్ట్లో ఎవడది వేసాడు అనేది మనకు తెలియదు కదా. సో ఈవెన్ నేను జంబర్ గింబర్ లాలా అనే సాంగ్ చేశాను మిత్రమండలిలో. సో దాంట్లో నేను యూజ్ చేసిన ఒక శాంపుల్ కింద I saw a lot of comments called ఇది Fireflies music at 0.33 అని ఏదో వచ్చింది. Fireflies రాక ఒక 4 నెలల బ్యాక్ రిలీజ్ అయింది ఆ సాంగ్. సో ఇప్పుడు ఎవరెవరి నుంచి కాపీ కొట్టాడు? Fireflies నా నుంచి కొట్టినట్ట కాదు కదా. సో అది బేసిక్గా మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసి ఎవరికైనా తెలుసు, బట్ కామన్ మ్యాన్కి అది తెలియదు. ఆడి సరదాగా ఆడిది లైక్ ఫర్ హిస్ లైవ్లీహుడ్ హీ మే జస్ట్ డీమీన్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ హ్యాస్ గాన్ ఇన్ నంబర్ ఆఫ్ నైట్స్ that we spend away from families doing all the hard work just to entertain people. So I think I don't support anybody ఈ సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ. అండ్ అలాంటి ఒక బాడీ ఆఫ్ వర్క్ చేసి ఇప్పుడు తమన్ గారు కావచ్చు, దేవి గారు కావచ్చు, దే ఆర్ ఆల్ లెజెండ్స్. సో వీ కాన్ జస్ట్ ర్యాండమ్గా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత లేని వాళ్ళందరూ అవి చేస్తున్నప్పుడు ఐ కాంట్ ఈవెన్. ఐ ఫీల్ వెరీ సాడ్. అంటే నేను ఇవన్నీ లుకప్ చేసి ఒక ప్రొఫెషన్ ఇది నేను ఎంచుకున్నా మ్యూజిక్ డైరెక్టర్గా. అలా నా హీరోస్ గురించి ఎవరు అలా మాట్లాడి నాకు బాగా అనిపించదు. హీరో నువ్వు ఫీల్ అవుతుంది? ఆయన చెప్పు లేకపోతే షూ లేపుతాడు. మన తమన్నా తక్కువడే కాదు. దగ్గర బ్రాండెడ్ షూస్ చాలా, ఆయన కలెక్షన్, ఆయన షూస్ గ్రౌండ్ లో 6 ఎలా కొడతారు తెలుసా మన తమన్ గారు. ఎనీవేస్ తమన్ గారు మీరంటే ఇష్టం, అదేంటో. సో యాక్చువల్లీ బరాబర్ ప్రేమిస్తా మూవీ చేస్తున్నప్పుడు మీరు మ్యూజిక్ లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఛాలెంజెస్ అంటే టు కన్విన్స్ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. సో నేను ఒకటి బిలీవ్ చేశాను, ఇలా వెళ్తే బాగుంటుంది, నాది ఒక దారి ఉంది, సో నేను ఇలా ఈ మార్క్ వేసుకుందాం. సో వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు చూసిన ఎడిట్స్ ఆర్ వాళ్ళు ఉన్న రెఫరెన్సెస్ మ్యూజిక్ వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. సో నేను అసలు అదంతా పక్కకు పెట్టి అసలు ఇప్పుడు నేను చేస్తే ఎలా ఉంటుంది ఇది అనే యాంగిల్లో నేను వచ్చాను. సో ఈ రెండు బార్గెన్ అయ్యి ఎక్కడో ఒక చోట అది సెటిల్ అవ్వడానికి ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఇది విలేజ్ డ్రామా. అంటే గతంలో కూడా బాపు అని సినిమా చేశాను, అది చాలా క్రిటికల్గా సక్సెస్ అయింది, మ్యూజిక్ కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. కరెక్ట్ అండి. సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇది ఇందులో ఒక కమర్షియల్ బ్లెండ్ ఉంది, అవి ప్యూర్ విలేజ్ డ్రామాస్, ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీస్. ఇక్కడ ఏంటంటే విలేజ్ లవ్ స్టోరీతో పాటు దేర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ చంద్రహాస్ కావచ్చు అది. సో దేర్ ఇస్ దట్ యాటిట్యూడ్ ఆర్ దట్ క్వర్కీనెస్ ఆర్ ఆ కమర్షియల్. ఇప్పుడు మీ టైటిలే కమర్షియల్ టైటిల్, బరాబర్ ప్రేమిస్తా అంటే మనకి ఏదో ఒక పూరి జగన్నాథ్ గారి టైటిల్లో ఉంది. సో దేర్ ఈస్ దట్ సెన్స్ ఆఫ్ కమర్షియాలిటీ. సో ఈ కమర్షియాలిటీని, ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని, విలేజ్ ఎమోషన్స్ని ఇవన్నీ అసలు ఒక బ్లెండ్లో చేయడం అనేది అది సెకండ్ ఛాలెంజ్. సో దానికోసం కొంచెం టైం పట్టింది, నేను చాలా బాగా హింసించి ఇబ్బంది పెట్టుకుని
ఒకరినొకరు ఫైనల్ గా ప్రేమించుకుని బరాబర్ మంచి అవుట్పుట్ ఇచ్చాను సంపత్ గారు. బరాబర్ ప్రేమిస్తారు. తెలంగాణ సినిమాలు అనగానే మనకి ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్ లో సినిమాలు ఇప్పుడు నేను చెప్పినట్టు బాపు సెంటీగా కొంచెం అంటే కొంచెం రూటెడ్ గా ఉండి సెంటీకి వెళ్తూ ఉంటాయి సినిమాలు. బేసిక్ గా కొంచెం కమర్షియాలిటీ ఉండదు తెలుగు ఇప్పటి వరకు చూసినా. అవి రూటెడ్ సబ్జెక్ట్. తెలంగాణ అంటే రూరల్ తెలంగాణ, విలేజ్ ఎన్వైరన్మెంట్. ఓకే, కూల్. అంటే ఐ మీన్ మొత్తం తెలంగాణ కాదు. డిజిటల్ అంటే ఇది హైదరాబాద్ మూవీ లాగా వస్తుంది అది. అవునవును. ఈ రోటెడ్కి వెళ్ళిన తర్వాత ఈ రూరల్ తెలంగాణలో కమర్షియాలిటీస్ ఎవరు టచ్ చేయలేదు. బేసిక్ గా బలగం ఉంది, బలగం ఉన్న సెంటిమెంట్ But it is again very rooted. There is no commercial ఇదని కాదు. మేబీ కొంచెం పొట్టిపల్ల సాంగ్ ఉండొచ్చు కానీ మనకు అనిపిస్తుంది కానీ బట్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అంటే ఇప్పుడు రెడ్డి మామ లాంటి సాంగ్ ఇందులో space అవ్వడము. అందులోకి బ్లెండ్ అవ్వడం అనేది కమర్షియాలిటీ. అండ్ దెన్ ఇప్పుడు గుంజ అనే సాంగ్ అది గ్యాంగ్ వార్ లైక్ గ్రూప్ వార్ లాగా ఉంటది. సో ఇద్దరు గ్యాంగ్స్ ఫైట్ చేసుకుంటే మనకి ఎప్పుడో సై మూవీలో పంతం నీదా నాదా లాగా ఇప్పుడు ఇది ఒక లైక్ ఇది చూసిన వాళ్ళకి అదే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అప్పట్లో మనకి ఇప్పుడు జయం ఆ టైంలో చూసిన స్టోరీస్ లో ఆ విలేజ్ లవ్ స్టోరీస్ నుంచి ఏ ఫీల్ తో అయితే బయటకు వస్తారో ఆ మ్యూజిక్ హ్యాంగ్ ఓవర్ తో వస్తారో ఈ ఫీలింగ్ తో అలా వస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా.